నీతా అంబానీ అయితే చూడ్డానికైతే చాలా అందంగా ఉంటారు. అండ్ ఎంతో వయసున్నా కూడా ఇప్పటికి యంగ‌గా కనిపిస్తుంటారు. అసలు హీరోయిన్‌కైతే ఏ మాత్రం అయితే తీసిపోరు. అయినా ఎందుకు ఈమెకి ఇంత వయసున్నా ఇంత అందంగా చాలా చక్కదనంగా ఉంటారని కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అలాంటి డౌట్ నాకే ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ప్రతిరోజు దినచర్యలో తీసుకున్న ఫుడ్ కానించి, వేసుకున్న బట్టలు కానించి ప్రతి ఒక్కటి చాలా అప్ టు డేట్ వరకు అయితే చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తారు. సో, ఆ విధంగా ఈమె చేసే ప్రతి ఒక్క పనినైతే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా మనం ఇక్కడైతే నీతా అంబానీ కట్టుకునే బట్టల గురించి అయితే మాట్లాడుకుందాము. నీతా అంబానీ కట్టుకునే ప్రతి ఒక్క బట్టలైతే సుమారు మన కామన్ మ్యాన్ అయితే సంవత్సరం కానీ లేదా 2 సంవత్సరాలు గానీ బతికేయొచ్చని చెప్పనైతే కొంతమంది అయితే నెటిజన్‌లయితే తెలుపుతున్నారు. ఇంకా పై ఫుడ్ విషయానికైతే వస్తే తీసుకునేది మాత్రం కొంత భాగమే. ఎందుకంటే డైట్ అయితే మెయింటైన్ చేస్తారు కాబట్టి. కానీ దాని ఖరీదైతే దాదాపు ఒక చిన్న ఇడ్లీకి కానీ ఒక రూ. 1,00,000 అయితే మెయింటైన్ అయితే చేస్తారంట. ఇంకా పై వాటర్ బాటిల్ గురించి అయితే చెప్పుకుంటే దాదాపు ఒక చిన్న 500 ఎంఎల్ వాటర్ బాటిల్‌కైతే ఒక 4,00,000 అయితే ఖరీదు చేస్తారని చెప్పని చెప్పుకొస్తున్నారు. ఇంక ఈమె స్పెషల్‌గా అయితే టీ అంటే చాలా మోస్ట్ ఫేవరబుల్ అంట. సో, ఆ టీ కోసం అనేది దాదాపు అయితే ఒక 50,00,000 అయితే ఖర్చు పెడతారంట. ఇందులో ఎన్ని వాస్తవాలున్నాయో తెలీదు గానీ ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ఫాస్ట్‌గా వైరల్ అయ్యే విషయాలైతే ఇయ్యే. ఇక రీసెంట్‌గా తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో అయితే తన ఒక శారీనైతే కట్టుకున్నారు. సో, ఆ శారీ ఖరీదైతే దాదాపు 2,00,00,000 అని చెప్పనైతే చెప్పుకొస్తున్నారు. ఇక నీతా అంబానీ స్వయంగానే అయితే ఒక పూజలో అయితే కూర్చొనైతే ఇలా ఈ డ్రెస్‌నైతే వేసుకున్నారు. సో, ఆ డ్రెస్ గురించి అయితే దాదాపు ఇది నాకు 3,00,00,000 విలువ చేస్తుందని చెప్పని స్వయంగా తనే అయితే చెప్పుకున్నారు. ఇక నీతా అంబానీ జ్యువెలరీ గురించి చెప్పుకుంటే ఇంక లెక్కలేదు. ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కో జ్యువెలరీ అయితే వేసుకుంటారు. ఎంత కష్టపడి ఉంటే ఇంత స్థాయికి వచ్చుంటారో మీరైతే చెప్పండి. నేను ఎందుకంటే హీరోయిన్ కూడా సరిపోద్దని చెప్పాను. దీన్ని బట్టి అర్థమై ఉండాలి. ఇంకా నీతా అంబానీ అయితే ముందుగా అయితే చాలా కష్టపడ్డారు. ఒక టీచర్‌గా అయితే పనిచేశారు. తర్వాత అయితే ఇప్పుడు ఈ స్థిరంగా ఈ స్థాయిలో ఉంది. ఎందుకంటే మనమంతా చెప్పుకునేంత స్థాయిగా. ఇప్పుడు చెప్పండి ఇంతకీ నీతా అంబానీ ఎంత ఖర్చు చేసినా కూడా అది ఎలా వచ్చిందో అర్థమైంది కదా!